నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ పీపుల్స్ వార్ పార్టీని స్థాపించిన అతి కొద్ది మందిలో బసవరాజ్ కూడా ఒకరు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో నంబాల చనిపోయారని తెలుస్తోంది. ఇక అగ్రనేతతో పాటు మరో 30 మంది వరకు మావోయిస్టులు హతమయ్యారని సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడైన కేశవరావు మృతి పార్టీకి ఉద్యమానికి కోలుకోలేని విషయమే. తెలుగు నేల నుంచి అగ్రనేతగా నంబాల కేశవరావు పుట్టింది, పెరిగింది, పోరాడింది మన తెలుగు రాష్ట్రాల్లోనే. 1955లో శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేటలో జననం. వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చేశారు. ఎంటెక్ చదువుతూ మిడిల్ డ్రాప్ అయ్యారు. 1970లలో కాలేజ్ మేట్ కొండపల్లి సీతారామయ్య తదితరులతో కలిసి పీపుల్స్ వార్ పార్టీని స్థాపించారు. ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు. మొదట్లో తూర్పు గోదావరి, విశాఖ జిల్లా గెరిల్లా ఉద్యమాల్లో కీలక నేతగా ఎదిగారు. 1992లో పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2004లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ హెడ్గా ఉన్నారు. పోలిట్ బ్యూరో సభ్యుడిగా చాలా కాలం కొనసాగారు. 2018లో అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా చేయడంతో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్గా కేశవరావు బాధ్యతలు స్వీకరించారు. ఆర్సీసీలో బీటెక్ చదివిన అనుభవంతో ఐఈడీ బాంబులు తయారు, వినియోగంలో తిరుగులేని నేతగా మారాడు. 1987లో శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ యుద్ధ నిపుణులు నంబాల కేశవరావుకు బస్తర్ అడవుల్లో కీలక శిక్షణ ఇచ్చారు. అంబుష్ టాక్టిక్స్, జిలెటిన్ హ్యాండింగ్లో ట్రైనింగ్ తీసుకున్నారు. నంబాల డైరెక్షన్లో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో మావోయిస్టులు పలు దాడులు చేశారు. 2003లో అలిపిరిలో సీఎం చంద్రబాబును చంపేందుకు కెమోర్ మైన్స్ పేల్చారు నక్సలైట్స్. ఆ అటాక్ నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. చంద్రబాబు సంచలనం సృష్టించిన ఆ దాడికి సూత్రధారి కేశవరావే. ఆ తర్వాత బల్మెలలో గ్రేహౌండ్స్ దళాలను నదిలో ముంచేసి చంపేసిన ఘటన వెనుక ఉన్నది ఆయనే. రెండు 2010లో దంతెవాడలో చేసిన అటాక్లో 76 మంది సిఆర్పీఎఫ్ సైనికులు చనిపోయారు. 2013లో జీరం ఘాట్లో జరిపిన దాడిలో 27 మంది జవాన్లు మృతి చెందారు. దాదాపు 3 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న కేశవరావుపై ఎన్ఐఏ ₹1.5 కోటి రివార్డు కూడా ప్రకటించింది. పక్కా సమాచారంతోనే నంబాల కేశవరావు ఉన్నారనే పక్కా సమాచారంతో ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లా మాత అడవులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్కు చెందిన డిఆర్జీ ఫోర్సెస్ పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరగగా కేశవరావు మృతి చెందినట్లు సమాచారం. మరో 30 మంది వరకు మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది.